హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాలా రోజులు అయింది కదా, ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. మాకు గ్యాప్ వచ్చింది. ఈరోజు మసాలా బొరుగులు చేసుకుందాం అనుకున్నామండి. ఫస్ట్ బజ్జీలు చేసుకుందామని ప్రిపేర్ అయినాం. కాకపోతే మా పిల్లలందరూ మసాలా బొరుగులు చేయి మమ్మీ అన్నారు. అందుకని మసాలా బొరుగులు చేయాలంటే బొరుగులు తెప్పియాలి కదా, బొరుగులు తెప్పియాలి. అందుకనేసి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేశారు ఈరోజు స్పెషల్? బజ్జీలు వేసారా, మసాలా బొరుగులు వేసారా? బొరుగులు వేపుకొచ్చామండి. బొరుగులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు బొరుగులు వేసానండి. బొరుగులు వేసి వేపిన బొరుగులు కూడా కలిపేసామండి. అందులో పోసేసి బాగా కలుపుకోవాలి. రెండింటి కలుపుకొని ఉంటే బాగుంటుంది. మిక్చర్ వేసేయాలి. 2 ప్యాకెట్లు మిక్చర్ తెప్పించాము. మిక్చర్ వేసేసి అందులో కలుపుతున్నాము. బాగా కలుపుకోవాలండి. మిక్చర్ బాగా కింద మీద వేసి కలపాలి. కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తేనే బాగుంటుంది పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ బాగా వేయాలి. మీరు ఏం చేస్తున్నారు? బొరుగులు మీరు కూడా చేసుకోండి. ఇలాగ బాగుంటుంది. చలికాలంలో గరం గరంగా మసాలాగా స్పైసీగా బాగుంటుంది. మీరేం చేస్తున్నారు? మీరు తిన్నారా బొరుగులు? మా బొరుగులు తినేయండి. కారం వేసానండి. 3 చెంచాలు కారం వేసాము కేజీ బొరుగులకి. కొంచెం స్పైసీగా ఉండాలి కదా, అందుకనేసి 3 చెంచాలు కారం వేసేసాను. ఇంకా ఏంటండి, మీరు ఏం చేస్తున్నారు? మీరు కూడా ఇలా చేసుకున్నారా? చేసుకుంటే మాకు చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు. ఉప్పు వేసానండి. ఉప్పు కలిపేయాలి. ఉప్పు కలిపి బాగా చేతితోని కిందికి మీదికి మొత్తం మిక్స్ చేయాలి. బొరుగులకి అన్నిటికీ మసాలా పట్టేలాగా అల్లం పేస్టు, ఉప్పు, కారం అంతా బాగా పట్టాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసాను ముందు, తర్వాత మళ్ళీ పైన వేయచ్చు అనమాట. బాగా మసాలా పడితే బాగుంటుంది. బాగా మొత్తం కలవాలి. మీరు ఎలా చేస్తారో మాకు కూడా చెప్పండి. మీ స్టైల్లో ఒక కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసేసామండి. స్పైసీ బొరుగులు అండి, మసాలా బొరుగులు. తిందురు కానీ రండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో మాకు చెప్పండి. మాకు కూడా మీ వంటలు తెలియాలి కదా, మేము నేర్చుకుంటాము. ఇలా మీరు చేసినట్లు మాకు చెప్పండి. అన్నీ కలిపేసేసుకొని ఇంకా తినేసేమే, నోట్లో వేసేసుకొని తినేయాలి. ఘాటుగా స్పైసీగా సూపర్ బొరుగులండి. కొంచెం నిమ్మరసం వేసేసి తినే ముందు వేసేసుకొని కలుపుకొని తినండి. బొరుగులు మెత్తబడకుండా కరకరలాడుతూ బాగుంటాయి. స్పైసీగా ఉంటాయి బొరుగులు. మీరు ఎలా చేస్తారో మాకు చెప్తారా? వీడియో చూసి లైక్ చేయండి ప్లీజ్. మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి. తెలంగాణ సైడ్ అయితే బొరుగులు ఇలా చేసుకుంటామండి, మసాలా బొరుగులు. మీ ఆంధ్ర సైడు, గోదావరి జిల్లా వాళ్ళు మీరంతా ఎలా చేస్తారో మీ బొరుగులు మాకు చెప్పి మేము కూడా చేసుకుంటాము. మా బొరుగులు అయితే ఇలా చేస్తాం. మా తెలంగాణ సైడు స్పైసీ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. మీరు ఎలా చేస్తారో మాకు చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.